నాగసరపు రామారావుకు ఘన నివాళులు అర్పించిన నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు. నర్సరావుపేట పట్టణంలోని ఎస్ఎస్ఎన్ కళాశాలలో బుధవారం 12వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యా ఆధ్యాత్మిక తరంగాల్లో రామారావు చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యక్ష కార్యదర్శులు కపిలవాయి విజయ్ కుమార్, నాగసరపు సుబ్బరాయ గుప్తా, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సార్ మీకు సార్ ప్రతి సంవత్సరం కూడా మన నాన్నగారు వర్ధంతి కానీ తాతగారు వర్ధంతులు ఇవన్నీ కూడా మరి మన కాలేజీ కమిటీ సభ్యులు మరి కాలేజీ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరితో కూడా మరి అత్యంత జరుపుకుంటున్నాం. మరి ఎందుకంటే మరి తాతగారి గురించి మేము చెప్తూనే ఉంటాం. 1950లోనే సుమారు 1,10,000 రూపాయలు క్యాష్ ఇచ్చి మరి ఆ రోజు కాలేజీని కట్టించి మరి పల్నాడు విద్యాదానం చేసిన మహనీయుడు. మరి దాని తర్వాత మన పటారస్వామి దేవస్థానం కూడా 1,00,000 రూపాయలు, అట్లాగే కర్మసత్రం, అట్లాగే గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రసూతి కేంద్రం, మరి దేవాలయం పట్టాభిరామస్వామి దేవాలయం కానివ్వండి, చలివేంద్రం కానీ ఇవన్నిటిని కూడా మరి ఆయన 1935 నుంచే ఈ కార్యక్రమాలు చేశారు. మరి వారి తర్వాత మా నాన్నగారు తీర్చేసిన నాగసరపు రామారావు గారు ఈ కాలేజీ సెక్రటరీ కరెస్పాండెంట్గా 51 సంవత్సరాలు, మరి ప్రెసిడెంట్ కపిలవాయి విజయ్ కాశీ రామారావు గారు అట్లాగే కమిటీ సభ్యులతో మరి కాలేజీని ఎంతో డెవలప్ చేశారు. మరి వారు తాతగారు చేసిన కార్యక్రమాలన్నీ కూడా సుమారు ఇది 55 సంవత్సరాలు పట్టభద్రుల దేవస్థానం ధర్మకర్త కానివ్వండి, కళ్యాణ మండపం కట్టేయటం, అట్లాగే చీకటి కాలనీ లలితా కాలనీకి వాటర్ ట్యాంక్ని పెట్టి నీటిని సప్లై చేయటం, అట్లాగే కర్మసత్రాన్ని రెనోవేషన్ చేసి ఒకేసారి 5-6 మరి కర్మలు చేసుకోవటానికి మరి మార్చురీ బాక్సులు పెట్టడం, ఇలాంటి ఎన్నో మరి ఆయన 50 సంవత్సరాలు మరి దాన ధర్మాలు, అట్లాగే బీద వైశ్య విద్యార్థులకు కానివ్వండి మిగతా విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వటం, అట్లాగే కాలేజీకి ఎంతో అభివృద్ధి చేశారు. ఎందుకంటే మా నాన్నగారు నాగసరపు రామారావు గారు చాలా సిస్టమేటిక్, ఆయన డిసిప్లిన్, ముఖ్యంగా ఆయన డిసిప్లిన్ వల్ల మరి ఆయన 51 సంవత్సరాలు కాలేజీ సెక్రటరీ కరెస్పాండెంట్ చేసి అప్పుడు ప్రిన్సిపల్స్ కానివ్వండి, అప్పుడు లెక్చరర్స్ కూడా ఇప్పటికీ కూడా మరి మేము కానీ విజయ్ గారి కమిటీ సభ్యులు 10 రోజులు రాకపోయినా కూడా ఒక సిస్టమేటిక్గా నడుస్తుందంటే ఆయన ఒక డిసిప్లిన్ని అందరికీ అలవాటు చేశాడు. అట్లాగే పట్టారస్వామి దేవస్థానంలో కూడా మరి ఆయన 50 సంవత్సరాలు ట్రస్టీగా చేశాడు. అట్లా భజన శుక్రవారం మగవారికి భజన ఉంటుంది, బుధవారం ఏమో విష్ణు పారాయణం అనే ఆడవాళ్ళకు ఉంటాయి. ఇప్పటికి కూడా ఎవరు ముందు వరుసలో కూర్చోవాలి, ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ పాడాలి, ఆ యొక్క సిస్టమేటిక్గా ఆయన చేసిన అలవాటు వల్ల ఇవాళకి కూడా అయ్యే నడిచిపోతుంటాయి. మరి ఇక్కడ ఉన్న మన ప్రిన్సిపల్స్, రిటైర్డ్ ప్రిన్సిపల్స్ కానీ ఇప్పుడు ప్రిన్సిపల్స్, లెక్చరర్స్ అందరూ కూడా మరి నాన్నగారు పాత సెక్రటరీ కరెస్పాండెంట్ అంటే చాలా గౌరవం. ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన ఉద్యోగాలందరిలో ఉన్న ఉద్యోగస్తులు అందరూ కూడా 95% ఆయన హయాంలోనే ఉద్యోగాలు పొందిన వాళ్ళు. అందుకనే ఆ కృతజ్ఞత భావంతోనే వాళ్ళకి మేము చెప్పిన ఫ్లెక్సీలు వద్దన్నా కూడా చూశారు. కాలేజీ నిండా కూడా నువ్వు ప్రెసిడెంట్గా రావాలి, కమిటీ మెంబర్గా వచ్చి నేను చూడను అని చెప్పారు. మరి ఆయన పెద్ద మనసు తీసుకొని నేను బయటే ఉన్నాను. ఆ రోజున నువ్వు కాసేపు ఉండు, కమిటీ నెంబర్గా రాసిన తర్వాత నేను వస్తాను అంటారు. సహజంగా ఏంటంటే ముందు కమిటీ నెంబర్ తీసుకున్న తర్వాత 2 వారాల తర్వాత మళ్ళీ మీటింగ్ పెట్టి ప్రెసిడెంట్గా తీసుకోవాలి. అప్పుడు ఆయన గొప్ప మనం వస్తుందో మనకు అర్థమైంది. ప్రెసిడెంట్ అయిన తర్వాత మెయిన్ బిల్డింగ్లో నీళ్లు దాదాపు మోకాళ్ళ లోతులు వచ్చినాయి.
సార్ ఇది బాగాలేదు, నేను ఫ్లోరింగ్ వేపిస్తాను, బండ్లు వేపిస్తానంటే క్యాష్ ఉన్నది 4,25,000 విజయ్ కుమారు, మరి నీ ఇష్టం ఖర్చు పెట్టి అన్నాడు. అమ్మడ 4,25,000 ఖర్చు పెట్టి బండలు వేయించాం, నీట్గా ఉంది. అదే ఇంకోళ్ళు అయితే నువ్వు రాగానే చేయాలయ్యింది, తర్వాత చేయొచ్చులే అంటారు. అది మనస్తత్వం ఒక్కోళ్ళది ఉంటుంది. అందుకని ఇవాళ నాసారామారావు కానీ, సుబ్బారాయుడు కానీ, కాశీరామారావు కానీ మర్చిపోకుండా మనం ఇవాళ చెప్పుకుంటున్నాం. మన మెయిన్ హాస్టల్ ఉంది, బాయ్స్ హాస్టల్. నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒక చెరువు దాదాపు ఒక 10,000 ట్రక్కులు మట్టి తెప్పించి అక్కడ పోపించాం. మొన్న కలబరి సతీష్ గారు ఫోన్ చేసి, అనిల్ గారు మేము అక్కడ పెట్టుకుంటాం ప్రోగ్రాం అన్నారు. నాకు అమ్మడే అనిపించింది, ముందు గ్రౌండ్ బాగుపడుతుంది అని. 2 రోజుల్లో 3 ప్రొక్లైన్ మిషన్లు పెట్టి బ్రహ్మాండంగా తయారు చేశారు. ఒక కమిటీ నెంబర్ ఉండి వాళ్ళకి ఇవ్వడం ఏంది అన్నాడు. ఖురాన్లో చెప్పిన, బైబిల్లో చెప్పిన, భాగవతంలో చెప్పిన ఒకటే, మానవ సేవే మాధవ సేవ, ధర్మం రక్షిత అన్నారు. ఇది మొట్టమొదటిసారి పెట్టాం. ఇక్కడ యేసుక్రీస్తు మన విద్యార్థులందరూ ప్రతి సంవత్సరం డిసెంబర్కి ఆయన బర్త్డే నాటికి చూపెడుతుంటారు. అది మంచి ఏ ఇబ్బంది లేదు, ఎవరైనా మనకు ఒకటే అని చెప్పడం జరిగింది. అప్పుడు ఇంత గ్రౌండ్ ఉందా దీంట్లోని, మొన్నటిదాకా పిచ్చి చెట్లు ఉంటే మాకు అర్థం కాలేదు. మనం చేసే పనులకి ఉంటాయి. దీనికి ముందు శృంగేరి స్వామీజీ గారు 2 రోజుల ముందు వచ్చారు. ఈయన పాస్టర్. గంటన్నర సేపు విదురు శేఖర భారతి ధర్మం అధర్మం గురించి చెప్పారు. ఈ పాస్టర్ గారు చెడు మంచి గురించి చెప్పాడు. ఇద్దరు చెప్పింది ఒకటే. గంట సేపు ఓపికగా అన్నది నా జీవితంలో అక్కడ, రెండోసారి ఇక్కడ. చెడు మంచి అంటే మనం మంచి చేస్తున్నాం, భగవంతుడు చూస్తాడు. చెడు చూసినా భగవంతుడు మనిషిని అర్థం చేసుకునే వాళ్ళం. ఇవాళ మనిషికి అనుమానం పెరిగిపోయింది. ఎందుకంటే ఎక్కడ కాలేజీకి వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళినా, ఇప్పుడు ఏమంటారు ఇది బయోమెట్రిక్ పెట్టారు. అంటే నమ్మకం లేని ప్రయాణం ఇది. ఒక టీచర్ పాఠం చెప్పకుండా వెళ్ళలేడు. ఉదయం 9ంటికి వస్తే రాత్రి 5 దాకా ఉండాల్సిందే. డాక్టర్ అనేది ఉదయం వస్తే సాయం దాకా ఉండాలి. మరి ఆ రోజులు అట్లాంటివి. మరి ఇప్పుడేమో మనిషికి నమ్మకం లేక బయోమెట్రిక్ పెట్టారు, ఫేస్ ప్రజెంటేషన్ పెట్టారు. ఆఖరికి అసెంబ్లీకి వెళ్ళినా కానీ ఎమ్మెల్యేల మీద